వామ్మో మనుషులకి కాదులా జంతువులకు సుత ప్రేమ ఉంటుంది. పాపం పుణ్యం మనసుత ఉండేటట్టుంది ఒక ముచ్చట్ల చూస్తారైతే. అలా పిల్లగండ్లకు మాత్రమే పాలిస్తాయి కదా జంతువులు, కానీ వేరే పిల్లలను దూడలను దగ్గరకు సుత రానియే. కానీ గీడకు ఆవు ప్రేమను చూస్తే మాత్రం వామో గింత మంచితనమా, గింత ప్రేమ ఎట్లొచ్చింది గీ ఆవుకు. మనుషుల కంటే సుత మంచి మనసున్న గీ ఆవును మీరు ఆలస్యం చేయకుండా చూసిరండ్రేది. ఓర్ నాయనో గిదొక్కడి చూద్దాం రా నాయన. సక్కగా చూడరేది గీ ఆవును దూడను. అయ్యయ్యో కాదు కాదు, ఆవు దూడ కాదుల్లా, ఆవు పంది. ఆ పంది పిల్ల పోయి ఆవుతన పాలు తాగుతుంది. ఆవుకు అద్లకుండా మెదలకుండా అట్లే పడుకుంది పంది పిల్ల కడుపు నింపాలని. లోకంలా మనుషులకు కులాలు మతాలు కొట్లాటలు ఉంటాయి కానీ మూగజీవులకు గవేం తెలుసని ఈ సీన్ చూస్తే సమజైతుందిలే. కర్నూలు జిల్లా వెల్దుర్తిలా ఆకలితోటి అల్లాడిపోతున్న ఒక చిన్న పంది పిల్ల ఒక ఆవు దగ్గరికి పోయి పాలు తాగుడు షాలు చేసింది. లోకంలో ఎక్కడైనా ఆవొచ్చి పందిపిల్లకు పాలిచ్చుడు చూసిరాలా, కానీ గిడ మాత్రం మాతృప్రేమ జలజల పారిపోతుందిలే. గదెక్కడనో అడవిలనో ఎవ్వలకు తెల్వని జాగలనో జరగలే. కరెక్ట్గా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ముందట మెయిన్ రోడ్డు పక్క పొట్టి ముచ్చటిది. ఆవుల మంది అంత మంచిగా నీడకు కూసనుంటే గంతట్లనే ఏడికించి వచ్చిందో పందిపిల్ల గాని ఉరుక్కుంటొచ్చి టక్కున గోమాత చెంతకు చేరి పాలను అందుకుంది. ఆ గోమాత కూడా షీపు అనకుండా, కాలుతోటి దండకుండా, కొమ్ములతోటి పొడవకుండా అట్లే కూసుంది. రోడ్డు దిక్కు పోయేటోళ్ళంతా బండ్లాపి ముక్కు నేలేసుకుని చూసిరు గీ వింత ముచ్చట్ను గా ప్రేమను. ఈ ప్రేమకు భాష లేదు, మాతృత్వానికి జాతి లేదని కల్మషం లేని ఆ జంతు ప్రపంచాన్ని చూసి ఆ చిన్న పంది పిల్లకు గోమాత పాలు అమృతం లెక్క దొరికినాయి కదనుల్లా. మన మనుషుల గుండెల స్వార్థం కులాలు ఉంటాయేమో కానీ గీ మూగజీవుల ప్రేమ ముందట మనం చాలా చిన్నోళ్ళం అనిపిస్తుందిలే గీ ముచ్చట చూసినాక.